ప్రస్తుతం మనతో పాటు సుమిత్రానంద్ గారు ఉన్నారు, మాజీ టీజీపీఎస్సీ మెంబర్. సుమిత్రానంద్ గారు అంటే కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ కావచ్చు, తర్వాత కాళేశ్వరం కావచ్చు, తర్వాత కారీ రేసింగ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి కావచ్చు. సో ఇదంతా కక్ష సాధింపు చర్యలుగా తీసుకోవచ్చా, లేకపోతే చట్టం తన పని తను చేసుకోబోతుంది అనుకోవచ్చా? ఏ విధంగా చూడొచ్చు అసలు ఇది? చట్టాల మీద రేవంత్ రెడ్డి గారికి విశ్వసనీయత లేదు, నమ్మకం లేదు, గౌరవం లేదు. చట్టాల మీద రేవంత్ రెడ్డి గారికి గౌరవం లేదు. ఉంటే ఇట్లా శని ఆదివారాల్లో అరెస్ట్ చేయరు. కేవలం కక్ష సాధింపు పాలనే అని స్పష్టం చేసిండు కదా ఆయన. రేవంత్ రెడ్డి గారే, సీఎం గారే స్వయంగా ప్రతీకార పాలన అని, కక్ష సాధింపు పాలన అని ఆయనే తన లక్ష్యం నెరవేరిందని చెప్పింది. ప్రజల అవసరాలు, ప్రజల సంక్షేమము ఆయనకు అవసరం లేదు, ప్రజల బాగోగులు ఆయనకు అవసరం. అదే కదా నడుస్తా ఉన్నది 7.5 కాలంగా. కౌశిక్ రెడ్డి గారు అనరాని మాటలు అనుకుంటా, బెదిరించుకుంటా, దాదాగిరి చేస్తే అరెస్ట్ చేయకుండా ఇంకేం చేస్తాం? ఎవరు దాదాగిరి చేస్తా ఉన్నారు స్పష్టమైంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన్నే మా లక్ష్యం నెరవేరింది, నేను గద్దె దింపినా, నేను తొడగొట్టినా, నేను మీసం మెలేసినా, నేను రైఫిల్ పట్టుకొని పోయినా, నేను తుపాకి ఎక్కువ పెట్టిన తెలంగాణ మీద ప్రజల మీద, కానీ ఆయనే స్వయంగా చెప్తా ఉంటే చేతలు మాటలు అన్ని అట్లా ఉంటే ఇక మిగతా వాళ్ళ గురించి మాట్లాడడం మీద ప్రజల పక్షాన నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. అవును, బరాబర్ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల పక్షాన ప్రశ్నిస్తాము, గొంతెత్తుతాము, నిలదీస్తాము, ప్రజల వెంట ఉంటాము, బరాబర్ చేస్తాం. దానికి అరెస్ట్ చేస్తారా? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు 50 లక్షల బ్యాగుతో రెడ్ హ్యాండెడ్ గా రేవంత్ రెడ్డి గారు దొరికిండ్రు, కేసు పెట్టిండ్రు. మరి అట్లనే ఆయనను కూడా ఏ ఆధారాలు చూపియండి, ఆధారాలు మేము రికార్డు బయట పెట్టినాం కదా, మీరు కూడా అట్లా ఆధారాలు చూపియండి, సాక్ష్యాధారాలు చూపించి అరెస్ట్ చేయండి. అకారణంగా అరెస్ట్ చేస్తారు. కొద్ది రోజులైనా ఆయన చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు చెప్పిందే చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేసి లోపలేక ఇంకేమో చూస్తున్నాం అని మా వాళ్ళు అంతా అంటున్నారు. అరెస్ట్ చేసి లోపలే మీ వాళ్ళు అంటా ఉన్నారు. మీరు భ్రమలో కూడా ఉన్నారు. మీరు ఏమైనా చేసుకోండి. ఎంత 62 లక్షల మంది కుటుంబం, బీఆర్ఎస్ కుటుంబం, తెలంగాణ ప్రజల కుటుంబం, ఇంటి పార్టీ, ఇంటి కుటుంబం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలే రక్షకులు, ప్రజలే మా వెనుక ఉంటారు. మీరు ఎంత మందినైనా అరెస్ట్ చేయండి. అకారణంగా అరెస్ట్ చేస్తా అంటే ఎట్లా? నిందలు మోపి అరెస్ట్ చేస్తా అంటే ఎట్లా? మసిబూసి అరెస్ట్ చేస్తా అంటే ఎట్లా? సాక్ష్యాలు బయట పెట్టారు, ఆధారాలు బయట పెట్టారు, ఫోన్ ట్యాపింగ్ అని అయితే గనక ఆ సీటు మీద రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఉంటారు? ఎట్లయితే ఓటుకు నోటు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనుకున్నప్పుడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలను అస్థిరపరచాలని చూసినప్పుడు మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టి ఇచ్చినాం కదా, అట్లనే మరి నువ్వు ఈ కుట్రలు చేస్తున్నప్పుడు నిన్ను పట్టుకోకపోదుమా, నిన్ను అరెస్ట్ చేయకపోదుమా? నువ్వు మీ వాళ్ళే, మీ కోమటిరెడ్డి గారే చెప్పిండ్రు కదా మీరు PCC ఎట్లా కొన్నారు అని. మరి ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఇచ్చిండ్రు, ఏ బాబు ఇచ్చిండ్రు, ఎక్కడి నుంచి వచ్చినాయి? మేము ఆ ట్యాపింగే జరిగితే పట్టేవాళ్ళం కదా. ఏదీ లేదు, అంతా దృష్టి మళ్లించే కుట్రపూరితమైనటువంటి ఆలోచనే తప్ప భ్రమలో ఉన్నారు వాళ్ళు. ప్రజల ఇదే దాని మీదనే ఉంటది. మేము పూసినటువంటి మసిని, మేము జల్లినటువంటి మురికిని, ఈ బురదను నిజం అనుకుంటది అనేటువంటి భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమలు పటాపంచలైతే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి చూడండి, పోలీసులు లేకుండా వెళ్ళి చూడండి, ఎమ్మెల్యేలు వెళ్తారా, ఇంకోరు వెళ్తారా, ప్రజల్లోకి వెళ్ళి చూడండి. మీరేంటి, మీకు ప్రజలు ఎట్లా స్వాగతిస్తా ఉన్నారు, ఎట్లా బుద్ధి చెప్తారు అనేది స్పష్టమవుతుంది. ప్రజాక్షేత్రంలో, ప్రజా కోర్టులో విషయం ఉన్నది, ప్రజలే న్యాయ నిర్ణయం.